షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడిన వచనాన్ని ఎన్నో పర్యాయాలు మనం చదువుకుని ఉంటాం. మరొకసారి దీన్ని నేను వివరిస్తాను, జాగ్రత్తగా గ్రహించండి. ఈ వచనం పౌలు వ్యక్తిగత సాక్ష్యం మాత్రమే కాదండి, ఇది ప్రతి విశ్వాసికి దేవుని ప్రణాళిక మరియు ఉద్దేశం అండి. గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్. మనం రక్షించబడిన తరువాత యేసుక్రీస్తుతో గుర్తించబడతామండి. పాత నిబంధన కాలంలో మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలులకు ఇచ్చిన ధర్మశాస్త్రం యొక్క ఆవశ్యకతలు మనుషులు నెరవేర్చడానికి చాలా ఉన్నతంగా ఉన్నాయండి. కానీ మరి అవిధేయత ఉంది కదా, ఆ అవిధేయత మనుషులపై శాపాలను తీసుకొచ్చింది. ప్రభుని క్రీస్తు మన స్థానంలో ఈ శాపాన్ని తీసుకున్నాడు. శిలువపై ఆయన మరణించాడు. విశ్వాసులైన మనకు బదులుగా మాత్రమే కాదండి, మన కొరకు కూడా. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం యేసుక్రీస్తుతో ఇప్పటికే గుర్తించబడ్డాం. ప్రభు కోరింది చెల్లించిన తర్వాత క్రీస్తు తన పునరుద్ధానంలో ధర్మశాస్త్రం నుండి విముక్తి పొందాడు. మనము క్రీస్తుతో వారిని గుర్తుంచుకోవడం వలన మిగిలిన విశ్వాసులు కూడా ధర్మశాస్త్రం నుండి విముక్తి పొందారు. విశ్వసించని వారు ఇంకా శాపం క్రిందనే ఉన్నారండి. పౌలు శరీరంలో జీవించినంత కాలం ప్రభుని క్రీస్తు అతనిలో జీవించాడు. అంతర్నివాసి అయినటువంటి క్రీస్తు నిజమైనటువంటి విశ్వాసులందరికీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇస్తాడు, ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇది ఒక విశ్వాసి విస్మరించడానికి ఎంచుకునే విషయం కాదండి. తప్పక ప్రయత్నించాలి, తప్పకుండా ప్రార్థించాలనే విషయం కూడా కాదు. ఇది ఇప్పటికే ఉంది. క్రైస్తవునిగా ఉండటం గొప్ప విషయం కదా. క్రైస్తవునిగా ఉండటం యొక్క సారాంశం ఇది. ఇది మన క్రియలను మాత్రమే కాకుండా మన ఉద్దేశాలను కూడా మారుస్తుంది. నిజంగా క్రీస్తు మన హృదయంలో నివసిస్తున్నప్పుడు, లోకాన్ని బట్టి మనం సిలువేయబడినప్పుడు మనలో ఈ శక్తి ఉంది. చూశారు, ఈ శక్తి ప్రభు అయిన క్రీస్తు సొంత ఆత్మ మనల్ని ప్రభు చిత్తం చేయాలని కోరుకునేటట్లు చేస్తుంది. ప్రభువును సంతోషపెట్టు అని ఆ కోరికను పుట్టిస్తుంది. క్రైస్తవులు ఎప్పుడు ఇలా అంటూ ఉంటారు, ఏమని తెలుసా? పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను అని చెప్పాలనుకుంటారు. వారు చారిత్రాత్మకంగా క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డారని తెలుసుకోవాలి. విశ్వాసమును అభ్యాసం చేయాలండి. ఎక్సర్సైజ్ అంటారు కదా. విశ్వాసమును అభ్యాసం చేయడం ద్వారా ఈ వాస్తవాన్ని ప్రయోగాత్మకంగా గ్రహిస్తాం. మనం తమను తాము పూర్తిగా ఆయనకు అప్పగించుకోవడం ద్వారా అంతర్వాసి అయినటువంటి ప్రభువైన క్రీస్తు శక్తిలో జీవించగలుగుతాం. మనం వారు ఆయన బలంతో శోధన ఎదుర్కొనిస్తారు. నిజంగా విశ్వాసులు ఆయన జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో సమస్యలను పరిష్కరిస్తారు. అంతేకాదు ఆయన ప్రేమ వారి ద్వారా తప్పిపోయిన ఆత్మలకు వెళ్ళనిస్తుంది. ప్రేమ బలవంతం చేస్తుంది, ఖాళీగా కూర్చోబెట్టింది. లోకంలో బతుకున్నావా లేదా దేవుల్లో బతుకున్నావా మనమే చెక్ చేసుకోవాలి. ఎక్కడ సజీవులుగా ఉన్నాం మనం? లోకంలోనా? లోకపు పాప విషయంలో సజీవంగా ఉన్నామా లేదా దేవుని విషయంలో, దేవుని పని విషయంలో సజీవంగా ఉన్నామో మనమే నిర్ణయించుకోవాలి. దేవుని కొరకై జీవిస్తూ దేవుని మహిమపరచుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.